క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి శ్రీసభ ప్రభు యొక్క మోక్షారోహణ పండుగను కొనియాడుతూ ఉంది. ముందుగా మీ అందరికీ మోక్షారోహణ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మోక్షారోహణ పండుగ ఒక పరమరహస్యం. ఈరోజు ఈ యొక్క మోక్షారోహణ పండుగ రోజు క్రీస్తు ప్రభు ఆ యొక్క శిష్యులను వారికి అంతిమ వీడ్కోలును పలుకుతూ ఉన్నాడు. వారందరికీ కూడా చివరిగా తన యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అటు శిష్యులు కూడా క్రీస్తు ప్రభువుని చిట్ట చివరిగా అంతిమ వీడ్కోలు పలుకుతూ ఉన్నారు. క్రీస్తు ప్రభు ఈ యొక్క మోక్షారోహణం ద్వారా తన యొక్క వాక్య పరిచర్యను ముగిస్తూ ఉన్నారు మరియు తల్లి శ్రీసభకు ఆ యొక్క బాధ్యతను అప్పగిస్తూ ఉన్నారు. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, శిష్యులు అంతిమ దినాన్న ఆ యొక్క మోక్షారోహణ సమయంలో క్రీస్తు ప్రభు వారికి 4 అనుగ్రహాలను దయచేస్తున్నారు. మొదటిదిగా లేఖనమును అర్థమగునట్ల వారికి జ్ఞానమును మరియు వివేకమును దయచేస్తూ ఉన్నారు. రెండవదిగా పైనుండి వారికి పవిత్రాత్మను వసుకుతానని వారికి వాగ్దానం చేస్తున్నారు. ఇక మూడవదిగా వారిపై చేతులు చాచి వారికి బలాన్ని వసుగుతూ ఉన్నారు. వారికి ఆ యొక్క విశ్వాసంతో వారిని నింపుతూ ఉన్నారు. నాలుగవదిగా అంతిమ దినం వరకు నేను మీతో ఉంటానని వారికి వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఆ యొక్క మోక్షారోహణం జరిగిన తర్వాత శిష్యులు యెరూషలేమునకు సంతోషముగా తిరిగి వెళ్ళిపోయిరి. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క మోక్షారోహణం గావించిన తర్వాత శిష్యులలో గొప్ప మనసు కలిగింది, మార్పు కలిగింది. వారు అప్పటి వరకు కూడా భయభ్రాంతులుగా ఉన్నటువంటి వారు శక్తితో మరియు విశ్వాసముతో వారి యొక్క ప్రయాణాన్ని సాగించి ఉన్నారు. మరియు భవిష్యత్తుపై వారు గొప్పమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఉత్థాన పండుగ నుండి మోక్షారోహణ వరకు ప్రభు 40 రోజుల పాటు ఆ యొక్క విశ్వాసులకు మరియు అటు శిష్యులకు అగుపిస్తూ వారి యొక్క విశ్వాసాన్ని పెంపొందించి ఉన్నారు, వారి యొక్క విశ్వాసాన్ని బలపరిచి ఉన్నారు. ఉత్థాన పండుగ నుండి మోక్షారోహణ వరకు మధ్యలో ఆ యొక్క ప్రభు అనేకమైనటువంటి విషయాలను వారికి బోధించారు. మరి ముఖ్యంగా 2 ముఖ్యమైనటువంటి విషయాలను బోధించున్నాడు క్రీస్తు. మొదటిగా తాను నిజముగా మెస్సయ్య అని వారికి బోధిస్తూ ఉన్నాడు. రెండవదిగా ఎవరైతే విశ్వాసముతో జీవిస్తారో మరణించినను మరలా తిరిగి జీవం పొందుతారని వారిలో ఒక గొప్పమైనటువంటి విశ్వాసం కలిగించారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అదేవిధంగా మనం ఈరోజు ఈ యొక్క మోక్షారోహణ పండుగను జరుపుకుంటున్నటువంటి మనం ప్రభు ఇచ్చినటువంటి చివరి ఆదేశము నుండి మనము ప్రేషిత కార్యమును 3 రకములుగా చూడవచ్చు. ప్రభు యొక్క ప్రేషిత కార్యాన్ని మొదటిగా ఈ లోకంలో క్రీస్తు సాక్ష్యంగా ఇవ్వడం. క్రీస్తు ప్రభుకి సాక్షులుగా మనం ఏ విధంగా ఉండగలం? ప్రభు తన శిష్యులతో మీ సత్కార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రి సన్నుతించును అని వారికి బోధించి ఉన్నారు. అదేవిధంగా మనం క్రీస్తు ప్రభుకి నిజముగా సాక్షులుగా జీవించాలంటే మనం మంచి పనులను చేస్తూ ఉండాలి. మరి క్రీస్తు ప్రభు యొక్క వెలుగులో నడవాలి. క్రీస్తు ప్రభు యొక్క వెలుగులో మనం నడవాలి అంటే మనం ఖచ్చితంగా మనం మంచి పనులను చేస్తూ సేవా జీవితాన్ని అనుసరించుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క సేవా జీవితాన్ని మనం కనుక గమనించుకున్నట్లయితే తల్లి శ్రీసభ మరియు ఈ యొక్క చరిత్రలో మరియు మనం కనుక తిరుసభ యొక్క చరిత్రలో కనుక చూసినట్లయితే ఎంతోమంది పునీతులు వారి యొక్క జీవితాలను ప్రభు కొరకు త్యాగం చేసి సేవా భావం మరియు మంచి క్రియలను చేసి ఉన్నారు. అందులో మదర్ తెరెసా గారు ముందంజలో ఉండి ఉన్నారు. మనము కూడా నిజంగా క్రీస్తు ప్రభుకి సాక్షులుగా అయి జీవించాలంటే, క్రీస్తు ప్రభుకి నిజంగా శిష్యులుగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క సేవాభావాన్ని మనం అలవర్చుకోవాలి. ఎప్పుడైతే ఈ యొక్క సేవాభావాన్ని మనం అలవర్చుకుంటామో ప్రభు ఇచ్చినటువంటి ప్రేమను మనం ఇతరులకు చూపగలం. ఇతరులకే కాదు, మన యొక్క కుటుంబాలలో మరియు సమాజంలో ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాలుగా మనం మార్చుకోవచ్చు. రెండవదిగా సువార్త పరిచర్య. మనం చూస్తున్నాం మార్కు శుభవార్త 16వ అధ్యాయం 15వ వచనంలో, మీరు దేశ నలుమూలల వెళ్ళి నా నామమున సువార్తను బోధించి మరియు నా యొక్క శిష్యులుగా జనాలను నా యొక్క శిష్యులుగా మార్చండి, నా యొక్క శిష్యులుగా
మీరు వారికి జ్ఞానస్నానం ఇవ్వండి అని ప్రభువు పలుకుతూ ఉన్నారు. ఈ యొక్క సువార్త పరిచర్యలో మనం ఎంతవరకు చురుగ్గా ఉంటున్నాం, క్రీస్తు ప్రభు చేసినటువంటి సువార్తను మనం ఎంతవరకు కొనసాగిస్తున్నాము అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. మరియు సువార్త ప్రకటన ద్వారా మనం క్రీస్తుకు ఆయన సందేశాన్ని విశ్వసించడంలో మరియు నమ్మకం కలిగి ఉండాలి. అదేవిధంగా మనం శ్రీసభ పరిచర్యకు నమ్మకం కలిగి ఉండాలి. ఎప్పుడైతే క్రీస్తుకు మరియు తన యొక్క మాటకు నమ్మకం కలిగి ఉంటామో మనం శ్రీసభ పరిచర్యకు నమ్మకం వహిస్తూ ఉంటాము. అటు తర్వాత విశ్వాసుల పట్ల కూడా మనం నమ్మకం కలిగి ఉండవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. అదేవిధంగా మూడవదిగా సకల జాతి జనులకు క్రీస్తుకు శిష్యులుగా చేయటం, సకల జాతి జనులను క్రీస్తు శిష్యులుగా చేయటం ఇది మనందరి యొక్క బాధ్యత. ఏ విధంగానైతే ఆ యొక్క శిష్యులు ఆ యొక్క మోక్షారోహణం తర్వాత వారు వెళ్ళి సంతోషంతో గొప్ప మారు మనసు కంది మరియు గొప్ప శక్తిని పొంది వారు నలు దిశల వెళ్ళి వారి యొక్క వాక్య పరిచర్య చేసి ఉన్నారు. ఇది సాధ్యమే. మనందరికీ కూడా క్రీస్తు ప్రభు యొక్క ప్రేషిత కార్యాన్ని నడిపించడం సాధ్యమే మనందరికీ. కానీ మనం ఎంతవరకు దాన్ని క్రీస్తు ప్రభు దగ్గర నుండి పొందినటువంటి శక్తిని మనం ఎంతవరకు ఈ యొక్క ప్రేషిత కార్యంలో ఉపయోగించుకుంటున్నామా అన్నటువంటిది ఒక ప్రశ్న. ఈ యొక్క బాధ్యతను మనందరము కూడా కొనసాగించాలి. ఈ యొక్క ప్రేషిత కార్యం కొరకు మనందరం కూడా పనిచేయాలి. సకల జాతి జనులందరికీ కూడా మనం ఒక గొప్ప ఆయుధంగా మారాలి. క్రీస్తు ప్రభు ఏ విధంగానైతే తన యొక్క బహిరంగ జీవితంలో తన యొక్క విశ్వాసాన్ని మరియు తన యొక్క వాక్య పరిచర్యని అందరికి కూడా అందించి ఉన్నారు. కాబట్టి ఈరోజు మనందరం కూడా జ్ఞానస్నానం పొందినటువంటి బిడలమైనటువంటి మనందరం కూడా క్రీస్తు ప్రభు యొక్క ప్రేషిత కార్యంలో పాలు పంచుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఇచ్చి ఉన్నారు. ఈరోజు ఈ యొక్క మోక్షారోహణ పండుగ రోజున మనందరం నిజంగా క్రీస్తు ప్రభు పునరుత్థానుడై మరియు ఆ యొక్క శిష్యులకు అనేక పర్యాయములు అగుపించి వారి యొక్క విశ్వాసాన్ని పెంపొందించినటువంటి క్రీస్తు ప్రభువులో మనందరం ఏ విధంగా జీవిస్తున్నాం, మన యొక్క విశ్వాసం ఏ విధంగా ఉంటూ ఉంది, మనం నిజముగా క్రీస్తు ప్రభు యొక్క ప్రేషిత కార్యంలో చురుగ్గా పాలు పంచుకుంటూ మరియు మన యొక్క శక్తిని మన యొక్క జీవితాన్ని క్రీస్తు ప్రభువుకు అర్పిస్తున్నామా లేదా అని మనం పరిశీలించుకోవాలి. కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క మోక్షారోహణ పండుగ రోజున క్రీస్తు ప్రభువుని మనం అర్థిద్దాం, ప్రార్థిద్దాం. మనకు కావలసినటువంటి శక్తిని దయచేయమని మనం ఎక్కువగా ఆ యొక్క ప్రేషిత కార్యంలో క్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో మనం ఎప్పుడూ కూడా మంచి కార్యాలను చేస్తూ సేవాభావంగా జీవిస్తూ సేవాభావంగా మనం ముందుకు అంచెలంచెలుగా ముందుకు నడుస్తూ మనందరం మన యొక్క జీవితాల్లో మనం ముందుగా మన యొక్క జీవితాలను మార్చుకొని మనం ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు మరియు ఇతరుల యందు మన యొక్క విశ్వాసాన్ని ఇతర యొక్క జీవితాల్లో కూడా పెంపొందించడానికి కావలసినటువంటి శక్తిని ధైర్యాన్ని మనందరికీ కూడా దయచేయమని ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకుందాం.